తలపైన నేను పిడుగు వేశాను. అందుకే అక్క నేను రూట్ మార్చాను. కాళహస్తి వెళ్లే రూట్ ఇదే అక్క. మావయ్య, ఆ గుళ్ళో కూడా పరిహారం చేయొచ్చా? చెయ్యొచ్చని జ్యోతిష్యుల వారు చెప్పారు అభి. ధనలక్ష్మి అమ్మవారి గుళ్ళో చేసే పరిహార పూజ కాళహస్తి గుళ్ళో మాత్రమే చేయగలమంట. జ్యోతిష్యుల వారు అలాగే చెప్పారు. దేవి, ఏమైంది? నువ్వెందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదత్తయ్య. వదినా, కాళహస్తి దేవి సొంత ఊరు వదినా. అవును కదా? అవునమ్మా, నాకు కూడా ఇప్పుడే గుర్తొచ్చింది. ఆ ఊరి పేరు దేవి మొట్టమొదటిసారి ఇంటికొచ్చినప్పుడు చెప్పినట్టు గుర్తుంది. చెప్పినట్లు కాదు బావా, మా నాన్న కాళహస్తి ఊరికి ప్రెసిడెంట్ అని దేవి మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు చెప్పిందిగా. ముదనష్టపు చాముండేశ్వరి, నీ బుద్ధి చూపించావు కదే. ఎందుకే నన్ను ప్లాన్ చేశావు? ఆ జ్యోతిష్యుడు ఖచ్చితంగా ఫోన్ చేసి ఉండరు. ఇదంతా నీ మాస్టర్ ప్లానే కదా. అక్కిప్పుడు పక్కాగా ఇరుక్కుంటుంది. దేవి, ఏంటి ఈ యాదృచ్ఛికం? మనం ఒకటి తలిచి బయలుదేరితే దేవుడు ఇంకొకటి తలిచి మనల్ని పరిహార పూజ కోసం మీ సొంత ఊరికే పంపిస్తున్నాడు చూడు. ఆ దేవుడి అద్భుతమైన మహిమని ఏమంటాం చెప్పు? ఇది దేవుడి మహిమ కానే కాదు చాముండేశ్వరి, నీ వికృతమైన వక్రబుద్ధితో చేసిన ప్లాన్. వదినా, రొట్టె విరిగి నేతిలో పడడము అంటే ఇదేనేమో వదినా. అది కూడా నేరుగా మన ఇంట్లోనే పడింది. దేవి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఎందుకు అంత దూరం పిలవడం? నేరుగా వాళ్ళింటికే వెళ్ళండి, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని ఆ దేవుడు ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అయ్యో వదినా, అమ్మవారి శక్తి ఇక్కడే మన కళ్ళకి చూపించింది చూడండి. దేవి, ఎందుకు ఇంకా టెన్షన్గా ఉన్నావు? మీ అమ్మా నాన్న నిన్ను తిడతారనా? భయపడకు, అయినా నేనే స్వయంగా వస్తున్నాను కదా. వాళ్లతో మాట్లాడి ఇంతటితో అన్ని సమస్యలు సమసిపోయేలా చేస్తాను చూడు. నేనే అన్నీ పరిష్కరిస్తాను. సంతోషంగా ఉండు. సూపర్ అమ్మా, మనం దేవి వాళ్ళ ఊరికి వెళ్ళి నేరుగా వాళ్ళ అమ్మ నాన్నల్ని కలుద్దామమ్మా. అవునమ్మా, మీ జీవితంలో ఒక మంచి జరగబోతోంది, అది కూడా ఆ అమ్మవారి దయ వల్ల. అభి, పరిహారం చేయకముందే మీకు మంచి జరుగుతుంది. పరిహారం కూడా చేస్తే యూఆర్ హ్యాపీలీ సెటిల్డ్ ఇన్ యువర్ లైఫ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. సరే సరే, అంతా మంచిగానే జరుగుతోంది కదా. మనం బయలుదేరిన సమయం శుభ సమయం. రండి, త్వరగా బయలుదేరదాం. అవునవును, అందరూ కారెక్కండి, బయలుదేరదాం. ఏంటి దేవి, అమ్మా నాన్నల్ని కలవబోతున్నానన్న సంతోషంలో ఇలా షాక్ అయ్యావు? ఎప్పుడు చూసినా దయ్యం పట్టినట్టు రియాక్షన్ ఇవ్వకమ్మా. అప్పుడప్పుడు కొంచెం నవ్వు. రామ్మా, రారా, వెళ్దాం, టైం అయిందిరా. రా, గొడుగు సత్తికిచ్చేసి నువ్వు రామా. వెళ్ళి కూర్చో, వెళ్ళు, కూర్చోమ్మా. ఇవ్వండమ్మా. ఇదిగో గొడుగు తీసుకో. ఏంటి సత్య, దేవి వాళ్ళ ఊరికి వెళదామా? వాళ్ళ అమ్మా నాన్నల్ని కలుద్దామా? ఎలా ఉంది నేను కొట్టిన దెబ్బ? ఇద్దరికి మైండ్ బ్లాంక్ అయ్యి బుర్ర గిర్రును తిరుగుతోందా? ఇంకా పెద్ద పెద్ద బాంబులు సిద్ధంగా ఉన్నాయి. అవి దేవి అమ్మా నాన్నల్ని కలిశాక ఒక్కొక్కటిగా పేలతాయి. సత్య, అర్జున్, మనం కాళహస్తికి వెళ్తే నేను ఆల్రెడీ ఆ ఇంటికి పెళ్లి కొడుకుగా నటించడానికి వచ్చాను కదా. ఆ ఫ్రెండ్ ఇంటికి నువ్వు తీసుకెళ్తావా? నేను అక్కడికి వచ్చింది ఆ అమ్మకి తెలీదు. నేను దొరికిపోతాను. ప్లీజ్ నువ్వేం చెప్పకు. నువ్వేం దిగులు పడకు అర్జున్. అది మనం ఇంతవరకు సీక్రెట్ గానే కదా మెయింటైన్ చేస్తున్నాం. ఇక మీదటి కూడా అలాగే ఉంటుంది. నేను చెప్పేస్తానేమోనని నువ్వు టెన్షన్ పడకు. థ్యాంక్ యూ.
నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. రా వెళ్దాం. నీ రహస్యాన్ని నేను కాపాడుతున్నాను అర్జున్, కానీ నా రహస్యాన్ని నీకు చెప్పలేక సతమతమవుతున్నాను. అంతకంటే ముందు ఈ సమస్యని పరిష్కరించి తీరాలి. అక్కడికి వెళ్లేలోగా నేను ఏదో ఒకటి చేసి తీరాలి. దేవుడా, ఇదేం పరీక్ష? ఇప్పుడు నేరుగా కాళహస్తికి వెళ్తున్నామా? అప్పుడు మా ఇంటిని చాముండేశ్వరి ఈజీగా కనిపెడుతుంది. నేనేం చేయగలను? సత్య ఇప్పుడు నన్ను ఎలా కాపాడగలదు? నన్ను చాముండేశ్వరి దగ్గర నుంచి కాపాడు స్వామి. ఏంటి దేవి, మీ అమ్మా నాన్నల్ని కలవబోతున్నామన్న సంతోషమే నీ మొహంలో కనిపించడం లేదేంటి? అలా చెమటలు పడుతున్నాయేంటి? అత్తయ్య, వాళ్ళ అమ్మా నాన్న తన మీద కోపంగా ఉన్నారు కదా, అందుకే ఏం చెయ్యాలో తెలియక భయపడుతోంది. అదే మనం ఇంతమంది ఉన్నాం కదా బాబు, ఇంకా భయపడ్డం ఎందుకు చెప్పు? దేవి, నేను నీతో ఉన్నాను కదా, ధైర్యంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చాముండేశ్వరి కుట్ర. దీని నుంచి బయటపడకూడదని నన్ను సత్యని వేరు చేశారా? పాపాత్ముల్లారా! ఛా, ఈ చాముండేశ్వరి ఇలా ప్లాన్ చేస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయానే. కాళహస్తికి వెళ్ళగానే మీ ఇల్లు చూపించు, మీ అమ్మా నాన్నల్ని చూపించు అని వీళ్ళు అక్కని టార్చర్ చేస్తారు. ఏదైనా ప్లాన్ చేసినా కూడా అక్కకి చెప్పలేను. చాముండేశ్వరి మమ్మల్ని వేరు చేసి ఇలా బ్లాక్ చేసింది. అర్జున్, అమ్మా ఏదైనా పాట పెట్టు బాబు. ప్లే సమ్ సాంగ్స్. అమ్మా, నువ్వు పాటలు పెట్టమంటున్నావా? నీకదంతా నచ్చదు కదమ్మా. అర్జున్, నానా, మీ అమ్మ ఎప్పుడైనా సంతోషంగా ఉంటే అప్పుడప్పుడు పాటలు వింటుంది. నువ్వేదో ఒక పాట పెట్టు. ఆ, ఆ. అభి సమస్యలన్నీ పరిష్కారమై సెటిల్ అవబోతున్నాడని మీ అమ్మ చాలా సంతోషంగా ఉంది. ఓకే నాన్నా.